S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారంలో. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశమంతా పచ్చని పంట పొలాలుతోనాలని, అలాగే మీరందరూ ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ, ఫ్రెండ్స్ నా పేరు డాక్టర్ కవడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు రీసెంట్గా చాలామంది అడిగిన క్వశ్చన్ నన్ను, సార్ నాకు సిఫిలిస్ ఇన్ఫెక్షన్ ఉంది. ఈ సిఫిలిస్ ఇన్ఫెక్షన్ చాలా రోజుల నుంచి ఉంది. నేనైతే టెస్ట్ చేసుకున్నాను సార్, లాస్ట్ టైం ఒకసారి టెస్ట్ చేశాను, రీసెంట్గా టెస్ట్ చేశాను, మళ్ళీ పాజిటివ్ వస్తుంది. అప్పుడప్పుడు నాకు ఏదైతే ఉందో ప్రైవేట్ పార్ట్ మీద ఇన్ఫెక్షన్ వచ్చి పోతుంది. ఇన్ఫెక్షన్ని స్టార్టింగ్లో తగ్గించకపోతే ఏమవుతుంది? కొంతమంది క్వశ్చన్ అయితే అడిగారు. వీడియోలో ఏంటి ఎలా అని ఒక్కొక్కటికి మీకు డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకొని పోతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే సిఫిలిస్ ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ని స్టార్టింగ్లోని మీరు తగ్గించుకోకపోతే, ట్రీట్ చేయకపోతే ఇది న్యూరోసిఫిలిస్గా కన్వర్ట్ అవుతుందండి. ఫస్ట్ ఏదైతే ఉందో బ్రెయిన్ నుంచి ఏదైతే ఉందో మీకు ఈ ఇన్ఫెక్షన్ న్యూరోసిఫిలిస్ అంటే ఫస్ట్ బ్రెయిన్కి అటాక్ అవుతుంది అనమాట. తర్వాత స్పైనల్ కార్డ్, ఎందుకంటే బ్రెయిన్ నుంచినే కదా కనెక్షన్ ఉండేది. స్పైనల్ కార్డ్, ఈ బ్రెయిన్కి స్పైనల్ కార్డ్కి ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో అప్పుడు మనకు ఏదైతే ఉందో ప్రైమరీ సెకండరీ ఇలా తీసుకోవచ్చు అనమాట. ఇది సెకండరీ థర్డ్ స్టేజ్కి పోయి వెళ్తున్న కొద్దీ మనకి ఇంటర్నల్ ఆర్గాన్స్లో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతవరకు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పోతే ఈ బ్రెయిన్కి ఎప్పుడైతే న్యూరోసిఫిలిస్ అది క్రానిక్ అవుతున్న కొద్దికి ఎఫెక్ట్ అవుతుందో కొంచెము నాజియా కానీ, కొంచెం సెడేషన్గా ఉండడము, కొంచెం వామిటింగ్ వచ్చినట్లుగా ఉండడము. రీసెంట్గా మన క్లినిక్కి వచ్చిన కొంతమంది పేషెంట్స్లో ఈ ప్రాబ్లమ్స్ అయితే నేను ఐడెంటిఫై చేశానండి. ఎప్పుడే కానీ సిఫిలిస్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే మీరు టెస్ట్ చేసుకున్న తర్వాత పాజిటివ్ వచ్చిందో దెన్ ఇమ్మీడియట్గా మీరు ట్రీట్ చేసుకోండి. కొంతమంది ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా సిమ్టమ్స్ ఏదైతే ఉందో బయటపడతా ఉంది. అలాంటి వాళ్ళు మన వీడియోస్లో నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేస్తే కూడా ఫర్దర్గా ఏం చేయాలని చెప్తున్నాను. పోతే ఈ సిఫిలిస్ అనేది ఒక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, ఒక సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ అండి. ట్రిఫినోమా ఫిల్లాడియం అనే ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చే ఒక ఇన్ఫెక్షన్. మోస్ట్లీ ఎక్స్పోజ్ అవ్వడం వల్లనే ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది చూడొచ్చండి. ఈ మధ్యలో గే సెక్స్ వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది రావచ్చు. పోతే ఈ ప్రాబ్లానికి పెనిసిలిన్ ఇంజెక్షన్ 2 డోస్ అయితే మోస్ట్లీ తీసుకోవాల్సి వస్తుంది. మీ నియరెస్ట్ హాస్పిటల్ ఉంటే కన్సల్ట్ అవ్వండి. అప్పటికి కొంతమంది పెనిసిలిన్ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత కూడా పాజిటివ్ వస్తుంది, సిమ్టమ్స్ బయటపడుతుంది సార్ అంటున్నారు. అలా ప్రాబ్లం ఉంటే మన వీడియోస్లో నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ఫర్దర్గా ఏం చేయాలి మీకైతే గైడ్ చేస్తానండి. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ వెళ్లకుండా ఏదైతే ఉందో స్టార్టింగ్లో చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎందుకంటే కొంతమంది పేషెంట్స్ ఇది వచ్చి కొద్ది రోజులు అయిన తర్వాత సఫర్ అయ్యారు కాబట్టి దీని మీద ఒక వీడియో చేస్తున్నాను, చూసుకోండి. ఓకేనా? మీకు వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరందరూ ఆరోగ్యంలో మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తాను. అందరికీ నమస్తే.